150 ఫీట్లలో 2 ఇంచులకు పైగా నీళ్లు పోస్తే అసలు ఎంత హెచ్‌పీ మోటార్ ఎన్ని స్టేజ్‌ల పంప్ వేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది తీస్తున్నదైతే మోటార్. ఇది 7.5 హెచ్‌పీ మోటార్. ఇది యూనిటెక్ కంపెనీకి సంబంధించింది. చూస్తున్నారు కదా, యూనిటెక్ అని ఉంది. మా సైడ్ చాలా వాడతారు ఇవైతే. ఇప్పుడు తీస్తున్నది పంపు. ఇది 10 స్టేజ్‌ల పంపు, అంటే 40 ఫీట్ హెడ్ అయితే ఉంటుంది దీనికి. అంటే దీన్ని 400 ఫీట్ల వరకు అయితే దింపుకోవచ్చు. ఇంత పెద్ద మోటార్ పంపు ఎందుకు తీసుకున్నామంటే, ఈ బోర్‌హోల్ దాదాపు 400 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో లోతుకు దింపుకునే అవకాశాలు ఉంటే మళ్ళీ మోటార్ తెచ్చుకోకుండా ఉండాలని ఈ మోటార్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ఎల్టీఎల్కే స్టార్టర్ అయితే వాడుతున్నాము, 22 యాంప్స్. ఇప్పుడైతే దీని కాస్ట్ అయితే 3000 అయితే ఉంది. మరి మీ సైడ్ ఎంత ఉందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఇది ఎల్టీఎల్కే వైర్ అయితే వాడుతున్నాము, 2.5 కేబుల్ అయితే వాడుతున్నాము, ఎందుకంటే తక్కువ లోతు దింపుతున్నాం కాబట్టి. మోటార్లో నీళ్ళు అయితే పోస్తున్నాము. ఈ మోటార్లో నీళ్ళు 2.5 లీటర్లు అయితే నీళ్ళు అయితే పట్టాయి. మనం కూలెంట్ కూడా పోసుకోవచ్చు. మోటార్ పంపు 2 సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక దింపబోతున్నాము. బోర్‌హోల్ ఎక్కువ లోతు ఉండడం వల్ల ఇప్పుడు మేమైతే 190 ఫీట్లు అయితే దింపుతున్నాము. చూస్తున్నారు కదా. ఈ మోటార్ పంపు ఎంత కాస్ట్ పడిందో ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడు రేట్లు అయితే బాగా పెరిగాయి మోటార్లకు కానీ స్టార్టర్లకు కానీ. ఇది రాణిగంజ్లో తీసుకోవడం జరిగింది. చాలా చాలా బాగుంటుంది. ఇందులో అయితే ఒక టేపు వచ్చింది, ఒక పచ్చి రబ్బర్ వచ్చింది, అలాగే ఒక లాడీస కూడా వచ్చింది. మోటార్ అయితే దింపేసాము. ఇక మోటార్ ఆన్ చేయడమే లేటు. వైర్లు అయితే సెట్ చేసేస్తున్నాడు. ఆల్రెడీ ఇక్కడ ఒరిచైన్ అయితే వేశారు. ఇప్పుడు ఉల్టా అయితే పోస్తుంది నీళ్ళు. మళ్ళీ ఇప్పుడు సీదా అయితే వేస్తాడు. నీళ్ళు ఎలా పోస్తుందో మీరే చూడండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే, అంటే ఎప్పుడు ఈ విధంగా అయితే పోయేది, కొంచెం తగ్గుతుంది మోటార్ అయితే. మీకు ఫుల్ నీళ్ళు ఉంటే ఈ విధంగా ఫోర్స్ అయితే వస్తుంది. మీరు తీసుకోవాలంటే ఇది రాణిగంజ్లో అయితే హైదరాబాద్లో తీసుకోవచ్చు. మంచి కాస్ట్ అయితే పడుతుంది. అలాగే లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. రూటర్కు వైండింగ్కు మీకైతే 2 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.